ఓం శాంతి. మురళీ డేట్ 3/4/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీ ఈ కొత్త వృక్షము చాలా మధురమైనది. ఈ మధురమైన వృక్షానికే పురుగులు పడతాయి. పురుగులను అంతం చేసే మందు మన్మనాభవ. ప్రశ్న: పాస్ విత్ ఆనర్ విద్యార్థుల గుర్తులు ఏమిటి? జవాబు: వారు కేవలం ఒక సబ్జెక్టు పైనే కాదు, అన్ని సబ్జెక్టులపైన పూర్తిగా శ్రద్ధ పెడతారు. స్థూల సేవ సబ్జెక్టు కూడా చాలా మంచిది. దీని ద్వారా చాలామందికి సుఖము లభిస్తుంది. ఈ సేవతో కూడా మార్కులు జమ అవుతాయి. కానీ దానితో పాటు జ్ఞానం కూడా కావాలి. నడవడిక కూడా ఆ విధంగా ఉండాలి. దైవీ గుణాలపై పూర్తి అటెన్షన్ ఉండాలి. జ్ఞానయోగాలు పూర్తిగా ఉండాలి. అప్పుడు పాస్ విత్ ఆనర్ అవ్వగలరు. పాట: వారు మా నుండి వేరు కారు. అచ్చా, मीठे मीठे सिखिल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు పరస్పరం చాలా చాలా క్షీరఖండము వలె మధురంగా ఉండాలి. ఎప్పుడు ఉప్పు నీరులా అవ్వకూడదు. అన్ని సబ్జెక్టులపై పూర్తి అటెన్షన్ పెట్టాలి. సెకండ్ పాయింట్: సద్గతి కొరకు తండ్రి నుండి ఏ శ్రేష్ఠ మతమైతే లభించిందో దానిపై నడుచుకోవాలి మరియు అందరికీ శ్రేష్ఠ మతమునే వినిపించాలి. స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపించాలి. వరదానం: ప్రతి ఆత్మకు ధైర్యాన్ని, ఉల్లాసాన్ని అందించే దయాద్ర హృదయ విశ్వ కళ్యాణకారి భవ. ఎప్పుడూ కూడా బ్రాహ్మణ పరివారంలోని ఏ బలహీన ఆత్మను నీవు బలహీనంగా ఉన్నావు అని అనకండి. దయాద్ర హృదయులైన విశ్వ కళ్యాణకారులైన పిల్లలైన మీ నోటి నుండి సదా ప్రతి ఆత్మ పట్ల శుభవచనాలే వెలువడాలి. నిరుత్సాహపరిచే మాటలు కాదు. ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా కానీ వారికి సూచనను ఇవ్వవలసి వచ్చినా లేక శిక్షణను ఇవ్వవలసి వచ్చినా మొదట వారిని సమర్థులుగా చేసి ఆ తర్వాత శిక్షణను ఇవ్వండి. మొదట ధరణిపై ధైర్యము మరియు ఉత్సాహము అనే నాగలితో దున్నండి. ఆ తర్వాత బీజాలు వేయండి. అప్పుడు సహజంగా ప్రతి బీజం యొక్క ఫలము వెలువడుతుంది. దీని ద్వారా విశ్వ కళ్యాణ సేవ తీవ్రతరమవుతుంది. స్లోగన్: తండ్రి దీవెనలను తీసుకుంటూ సదా నిండుదనాన్ని అనుభవం చేయండి. అచ్చా. ఓం శాంతి.